ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ప్రతివారం జ్యోతిష్య సమాచారం. ఈ వారం ఎలాంటి శుభయోగాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ముందు మీరందరూ కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలని కోరుకుంటూ ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను ఫాలో అవ్వచ్చు. వెబ్సైట్లో కూడా సంప్రదించి మనం చేసేటువంటి యజ్ఞ యాగాది కృతుల గురించి మీ యొక్క యజ్ఞాలు చేయడానికి గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు ఎవరైనా చేయించుకోవాలంటే కూడా తప్పకుండా సంప్రదించవచ్చును. నేను నా టీంతో సహా వచ్చి మీ ఇంట్లో కార్యక్రమాలు జరిపించే ప్రయత్నాన్ని కూడా చేస్తానన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఈ వారంలో ఉన్నటువంటి వార సమాచారం, జ్యోతిష్య వార సమాచారం మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వారంలో మేషరాశి వారికి సామాన్య ఫలితాలు కనబడుతోంది. ఆచితూచి వ్యవహరించండి, తొందరపాటు వద్దు, కంగారు లేకుండా చూసుకోండి. ప్రతి విషయం గురించి కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సావధానంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నెగిటివ్ ఫలితాలు లేవుగా, తప్పకుండా మంచి జరుగుతుంది. కానీ వివాహ సంబంధ విషయాల్లో పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు కాస్త మౌనంగా ఉండడం. మరి సామాన్య ఫలితాలప్పుడు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. కానీ దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. డే ట్రేడింగ్ వెళ్ళకండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే చాలు. విద్యార్థికి తప్పకుండా విద్యాలాభం ఉంది. టాప్ ర్యాంక్ రాకపోవచ్చు కానీ బెస్ట్ ర్యాంక్ వస్తుంది. కానీ సమయ పాలన, మీ పరీక్ష మీరు మాత్రమే రాస్తే మంచిది. ఇతరుల కోసము, ఇతరుల ప్రయత్నంతో మీరు పరీక్ష రాయకండి, ప్రమాదాన్ని పొందుకుంటారు. కళాకారులకి, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది. కానీ కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి, బ్రోకర్ల మీద ఆధారపడకండి. మీ పని మీరు చేసుకోండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మనం రోజువారీ చెప్పుకునే వ్యాపారాలు ఉన్నాయి కదా, అన్ని రకాల వ్యాపారాల్లో ఇతరుల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా మీ వ్యాపారాన్ని మీరు చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు. తప్పకుండా వ్యాపారంలో ఇతరుల యొక్క భాగస్వామ్యాన్ని పొందకండి, ఇతరుల యొక్క మాటలు వెంటనే వినకండి. అలాగే సీనియర్ సిటిజన్స్, మహిళామణులు ఓటీపీలు అని చెప్పేసి ఏమని చెప్పి అడుగుతుంటారు. అనవసరమైన కొంతమంది వీడియోలు పంపిస్తారు. మీకు తెలిసిన వారి యొక్క వీడియో అయితేనే దాన్ని ఓపెన్ చేయండి. అయితే ఈ మధ్య ఏమైందంటే కొన్ని ఫోన్లు దొంగతనం చేసి ఆ ఫోన్ హ్యాక్ చేసి ఆ ఫోన్ల ద్వారా మీకు వీడియో పంపిస్తున్నారు. ఆ వీడియో చూడగానే మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారు. అటువంటి విషయాల్లో కూడా జాగ్రత్త. ఆ రోజు కాకుండా మరునాడు ఎప్పుడో ఒకసారి వీడియో ఇస్తే వెంటనే దాన్ని డిలీట్ చేసే ప్రయత్నం. అటువంటి వీడియోలు చూడకండి. కాబట్టి ఎవరైనా సరే వీడియోలు పంపాలనుకుంటే మీరు కూడా పలానా వీడియో పంపిస్తున్నాను చూసుకో అని చెప్పండి. తప్ప ఇష్టమైన వీడియోని పంపకండి. అది ప్రమాదంలో పడే అవకాశం. ఎవరిదైనా డబ్బే కదా, పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. పంపే వాళ్ళు జాగ్రత్త, మీరు పొందుకున్న వాళ్ళు, రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా దాన్ని ఓపెన్ చేయకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. అంటే కొంతమంది ఇప్పుడు పాపం పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు, ఉయ్యాల పండుగ, తర్వాత మనకి సీమంతం లాంటివి పంపుతున్నారు. పాపం అవి మనం చూసుకోకపోతే ఇబ్బంది కదా, కాబట్టి మోసపోయే అవకాశం. కాబట్టి ఒకసారి ఫోన్ చేసి మీకు ఒక వీడియో పంపించాను, తప్పకుండా చూసుకోండి అని చెప్పండి. లేదా ఒకసారి వాయిస్ రికార్డ్ పెట్టండి, అది వాళ్ళు విని తప్పు చూసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా కాల్ చేయడం మంచిది అన్న విషయాన్ని గుర్తండి. చాలా జాగ్రత్త ఉండే మంచిది. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి కూడా అప్రమత్తంగా ఉండే తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా వృత్తి ఉద్యోగాదుల్లో, వ్యాపారంలో కానీ శుభయోగాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే శుభయోగం చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి పండగ వాతావరణం, ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశయానం, విదేశాలకు కూడా శ్రీనివాసం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం,
ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. మిగతా అన్ని వ్యాపారాల్లో కూడా సానుకూలవంతమైన శుభయోగం, ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగము, నూతన గృహయోగము, స్థల లాభము, గృహప్రవేశ యోగము, విదేశీయానము, వీసా సౌలభ్యము, విదేశాలు ఉన్న వారికి మంచి వీసా అనుకూలత పొందుకోవడం, ప్రతి పనిలో మంచి ప్రయోజనాన్ని, ప్రతిష్టతని పొందుకునే అవకాశాలు, అద్భుతమైనటువంటి మాట తీరు, దానివల్ల మీరు మంచి శుభ ఆనంద ప్రయోజనాలు పొందుకునే అవకాశం బలం కనబడుతున్నాయి. సానుకూల దృక్పథం, మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ఇలా అనేక రకాల ఆనంద యోగాల పరంపర పొందుకునేటువంటి అదృష్ట యోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి కూడా కాస్త సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. సామాన్య ఫలితాలని అత్యంత అనుకూలంగా మార్చుకోవాలనుకుంటే కించిత్ భగవద్ ధ్యానం మంచిది. ఈ వారంలో మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, భగవద్గీత 3, 4, 5 అధ్యాయాలు చదవండి. ధనయోగము, రోగనాశనము, అలాగే రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేద్దాం, పోయేదేముంది, పోతే గీతే అప్పులు తీరిపోతాయి. ప్రయత్నం చేద్దాం, భగవద్గీత పాలనమే కదా, చేద్దాం. ఏదేమైనా ఈ వారంలో మీకు సామాన్య ఫలితాలు కాబట్టి సమయ పాలన, ఇతరులు ఎక్కువగా డిపెండ్ అవ్వకపోవడం, లాటరీలకి జూదానికి దూరంగా ఉండడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడం, తప్పకుండా లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం, గృహయోగము, ధనలాభం ఉంటుంది. ఆర్థిక విషయాల వెసులుబాటు ఉంటుంది. పెద్దల మాట వినేటువంటి ప్రయత్నం చేయండి, పెద్దల మాట వినండి. దానివల్ల మీకు మంచి ఆర్థిక లాభాలు, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం ఉంటుంది. లేదా కోర్టు వివాదాలను వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. పెద్దలతో కూర్చొని కాస్త సమాధానపడి సమస్యను అర్థం చేసుకొని సమన్వయంతో సమస్య పరిష్కారం చేసుకోండి. తప్పకుండా మీకు మంచి లాభాలు ఉన్నాయి, నా మాట నమ్మండి. భార్యాభర్తల మధ్య కూడా సమస్య ఉంటే ఈ వారంలో తప్పకుండా మీరు కూర్చొని మీ సమస్యని మీరు ఇద్దరే మాట్లాడుకోండి. ఇంకొకళ్ళ జోక్యం వద్దు. అది మంచి సముచితమైనటువంటి అన్యోన్య దాంపత్య జీవనాన్ని కలిగిస్తుంది. వ్యాపార పరం కూడా అంతే. వ్యాపార భాగస్వాములు కూడా మీ వ్యాపారం గురించి మీరు మాత్రం చర్చించుకొని తెలుగులో తెలిసిన సులువైన భాషలో మీరు ఒక ఒప్పంద పత్రాలు రాసుకుంటే మీకు చాలా మంచిది అని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా తప్పకుండా ఈ వారంలో మీకు సానుకూల శుభ ఫలితాలు ఉంటాయి. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూల పలుకులు పండించే వారికి లాభవంతమైన స్థితి. ఆర్థిక విషయాల వెసులుబాటు, అప్లవ విముక్తులవ్వడం, కొత్తగా ఉద్యోగాన్ని పొందుకోవడం, నూతన ఉద్యోగంలో ప్రమోషన్ కానీ బదిలీ మాత్రం పొందుకునే అవకాశం లేదు. వాహన సౌఖ్యం, డ్రైవర్లకి పెంట కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మీకు శుభయోగం, ధనయోగం ఉంటుంది. ముఖ్యంగా లోన్ సౌకర్యం, గృహ లాభము, ఉద్యోగ లాభము, ఆరోగ్య స్థితి, పెద్దల మాట వినడం, ఇవన్నీ కూడా మీకు చాలా మంచి శుభయోగానికి వెళ్తే కాస్త భగవద్ ధ్యానం చేసుకుంటే సమస్త శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. అంటే గణపతిని ఎక్కువగా పూజించండి, అనుకూలంగా ఉంటుంది వీరికి. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి ఇల్లు కొనాలనుకుంటే ఒక్క వారం వాయిదా వేయండి. ఎందుకంటే ఈ వారంలో కాస్త మీకు ఖర్చు కొద్ది ఎక్కువ అవుతుంది. కాబట్టి వాయిదా వేసుకోవడం వల్ల మీకు ఖర్చుని మీ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అనుకున్న ధరకి గృహము కానీ, స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం. ఒక వారం అంటే ఈ వారం నెగిటివ్ ఉందా పంతులు గారు? లేదు, నెగిటివ్ ఏం లేదండి. సానుకూల అంటే సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. కాబట్టి కొంత ఆలస్యం అనేది మీకు మంచిదే, శుభాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండాలి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం ఉంది. విద్యార్థికి విద్యా పరిపూర్ణత ఉంది. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది. అయితే కాస్త విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకుంటే, ప్రయాణం ఉంటే హనుమాన్ చాలీసా పాలన తప్పకుండా చదవండి. ఎందుకైనా మంచిది ఒక్కసారి జన్మజాతకం చూపించండి. ఎందుకంటే రాహు కేతు యొక్క దశాంతర దశ కానీ, గోచారంలో రాహుకేతుల స్థితి కానీ ఒక్కసారి చెక్ చేసుకుంటే మీరు తప్పకుండా మీ యొక్క ప్రయాణ సంబంధమైనటువంటి పరిహారాలు చేసుకొని ప్రయాణం చేస్తే సుఖవంతము, శుభవంతం అవుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భగవత్ కృపాకటాక్ష స్వామి ఎక్కడున్నా సరే శివనామస్మరణ, విష్ణునామస్మరణ,
చేసుకున్న వాడికి తప్పకుండా అద్భుతమైనటువంటి ఆనంద యోగం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే తప్పకుండా ఆచరించండి, అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇక వాహన యోగం, డ్రైవర్లకి కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులకు మంచి లాభాలు, విద్యార్థులకు శుభయోగం, ప్రైవేట్ సంస్థలు పనిచేసే వారికి లాభాలు, ప్రభుత్వ ఉద్యోగంలో కూడా మంచి అనుకూలత ఉంటుంది. ఈ వ్యాపార పరంగా కూడా కలిసి వచ్చే అవకాశం, అనుకూలమైన వ్యాపార వృద్ధి, భాగస్వామ్య వ్యాపారంతో కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ కొత్తగా అధిక పెట్టుబడులు పెట్టండి, పెట్టకండి, అధికంగా కొత్తగా పెట్టుబడులు పెట్టకండి, కొత్త వ్యక్తులతో కొత్త వ్యాపారంలోకి తలదూర్చకండి, అది మీకు మంచిది కాదు. కొద్దిగా ఇబ్బందికర వాతావరణం, ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు. ఇదేమైనా ఈ వారంలో మీకు శుభవార్త శ్రవణం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, ఇలా అనేక రకాల శుభయోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, తప్పకుండా మీరు ప్రయాణ లాభం కూడా ఉంటుంది. తప్పకుండా మీకు అనుకూలంతో శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారికి అక్టోబర్ ఆఖరి వారంలో 24వ తేదీ నుంచి 31 వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? సింహరాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదండో, జాగ్రత్త. ఆరోగ్య విషయంలో కానీ, ప్రయాణ విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఆస్తి పంపకాల విషయంలో కానీ, ఆస్తి అమ్మడం కొనుగోలు చేసే విషయంలో కానీ తీవ్రమైనటువంటి నష్టాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాట్లకి, జూదానికి తెర తీశారా, మీ ఇబ్బంది నలవి కాదు. అటువంటి నష్టం. 1 లక్ష పెడతారు, 5 లక్షలు వస్తుంది. మళ్ళీ ఒక 6 లక్షలు పెడతారు, 18 లక్షలు వస్తుంది. ఇప్పుడు 50 లక్షలు పెడతారు, అప్పు చేసి ఉన్న బంగారం వేసి, జీరో బ్యాక్, రూపాయి కూడా వెనక్కి రాదు. మీ షేర్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో నష్టాన్ని పొందుకుంటాయి. 0% అంటే జీరో బ్యాక్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అత్యాశకు వెళ్ళకండి, నష్టాన్ని కొని తెచ్చుకోకండి. ఏమాత్రం బాలేదు ఈ వారం. రోజువారీ ఫలితాల్లో చంద్రుడు బలంగా ఉండి ఏ తృతీయంలోనో, చతుర్థంలోనో, లేదా మీకు షష్టమంలోనో, నవమంలోనో, దశమ ఏకాదశంలో ఉంటే మంచిదే. ఆ రోజుకు 4 గంటలు 5 గంటలు బాగుండొచ్చు. కానీ ఓవరాల్గా ఈ వారం మొత్తం చూసుకుంటే మాత్రం మీకు తీవ్రమైనటువంటి దుష్పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితులు మీరు జన్మ జాతకం చూయించుకోకుండా ఉండకండి. జన్మ జాతకం తప్పక చూయించండి. ప్రయాణ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో, విద్యా విషయంలో, ఆస్తి పంపకాల విషయంలో, కృత్రిమ సంతాన ప్రయత్న విషయంలో కూడా జాగ్రత్త. బాబోయ్, మీ జాతకాలు వినాలంటే భయం వేస్తుందండి. అవునండి, అయ్యో నా జాతకం నుంచి అంత భయం వేస్తుంది మీకు. లంచగొండు అనొద్దు, లంచాలు పుచ్చుకొని జైలుకి వెళ్తారు అనకూడదు, మందు కొట్టేవాడిని నువ్వు మద్యపాన ప్రియుడివి అనకూడదు, బండి 150 200 స్పీడ్ నడిపించేవాడిని నువ్వు స్పీడ్గా నడుపుతున్నావు, నడపొద్దు అని చెప్పకూడదు. అవన్నీ జాతకంలో చెప్తే మీకు మంచోడు కాదు. ఇవన్నీ మీకు జాతకంలో కనిపిస్తాయా అండి అనేటువంటి వ్యక్తులు కొంతమంది. వెటకారంగా మాట్లాడే వారికి నేను సూర్యకారంగా మాట్లాడతాను. నేను అంటే వాహనం వల్ల ప్రమాదం. చతుర్థ స్థానం పైన అష్టమాధిపతి దృష్టి ఉన్న, అష్టమాధిపతి చతుర్థంలో ఉన్న మాతృ సంబంధ వ్యక్తుల నుంచి వాహనం వల్ల ఇంట్లో అగ్ని ప్రమాదం జరుగుతుందని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. షష్టమ స్థానం, నవమ స్థానం, వ్యయ స్థానాన్ని బట్టి నీకు షేర్ మార్కెట్లో హైపా కిందికా అనేది చెప్పవచ్చు. చెప్తున్న జ్యోతిషం అంటే ఇదే, ఒక మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ ఆల్గారిథం. దీన్ని బట్టి చెప్పడానికి చదువుకుంటూ తెలుస్తుంది. జన అజ్ఞాన వేదికల వాళ్ళు వచ్చేసి జ్యోతిష్కుల వల్ల, పంతుల వల్ల నాశనం అయిపోతున్నటువంటి వెధవల గురించి మాట్లాడడం. వాళ్ళు వెధవలని తెలుసు కదా, కాబట్టి అటువంటి వెధవలతో మాట్లాడకూడదు, చర్చ కూడా చేయకూడదు. ఆస్తికవాదం, నాస్తికవాదం సనాతన ధర్మం మీదనే. కొన్ని సినిమాల్లో సరే ప్రస్తాంశంలో మనకి రాశి వారికి ధన నష్టం, వ్యవహార భంగం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, విద్యా నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు, కళాకారుల క్రీడకు ఇబ్బంది, రైతన్నల మోసపోయే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులు విదేశాలు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం, విద్యా విషయంలో నష్టాన్ని పొందుకోవడం, లేనిపోయిన అపవాదులు, చికాకులు, కుటుంబపరమైన చికాకులు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తుంది, గ్యారంటీగా జాగ్రత్త. గర్భిణీ స్త్రీ తస్మా జాగ్రత్త. ప్రయోజనం లేని అప్పులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అంటే ఏమిటి? మన పబ్బం ఈ ఒక్క రోజుకి పబ్బం గడుపుకోవడానికి 25,000 అప్పు చేసి మనం పబ్బం గడుపుకోవడం. ఈ 25,000 అప్పు తీర్చడానికి వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ కట్టేసి యాప్లు ఓపెన్ చేసి నష్టం తెచ్చుకోవడం, లేదా క్రెడిట్ కార్డు గీకి జైలు పాలవడం, ఉన్న సిబిల్ స్కోర్ నాశనం చేసుకోవడం, పెళ్ళైన తర్వాత పెళ్ళాందరూ ఇల్లు కొనడానికి కనీస అర్హత లేకుండా పోవడం. ఏమంటే అప్పుడెప్పుడో మా ఫ్రెండ్కి క్రెడిట్ కార్డు ఇచ్చాను, వాడు కట్టలేదు, అది నా క్రెడిట్ స్కోర్ పోయింది అని అబద్ధాలు ఆడడం. ఈరోజు మందు కొట్టడానికి నీ క్రెడిట్ కార్డు వాడి దాని వడ్డీ కట్టలేక సిబిల్ స్కోర్ పడిపోయి చెక్కులు బౌన్స్ అయ్యి పెళ్ళాం వచ్చిన తర్వాత లేదా మొగుడు వచ్చిన తర్వాత మనం చేసేటువంటి అబద్ధపు పనులు మనకు నష్టాన్ని కలిగిస్తాయి. జీవితం అనేటువంటి ఒక స్థాయిని నాశనం చేస్తాయి. ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. ఇది జ్యోతిష్యం అంటే ఇంతే. ఈ గురుడు బాలేడు, కుజుడు బాలేడు, రాహు బాలేడు అంటే అర్థం ఇదే. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. మరి ఏం చేయాలయ్యా, ఇంత బాలేదన్నావు, నువ్వు భయపెడుతున్నావు, బాగానే ఉంది, ఏం చేయాలి అంటే షేర్ మార్కెట్ వైపు వెళ్ళకండి, లాటరీ వైపు వెళ్ళకండి, మద్యపాన సేవకు చేయకండి,
లంచ్ అని తీసుకోకండి, పెద్దవాళ్ళతో సంయమనంగా మాట్లాడండి, ఆర్థిక విషయాల గురించి ఎక్కువ చర్చ చేయకండి, భార్యాభర్తల మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకండి, విద్యార్థుల మీద ఆధారపడకండి, సినిమా రంగంలో వ్యాపార పెట్టుబడులు పెట్టకండి, కళాకారులు క్రీడలు జాగ్రత్తగా ఉండండి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారు, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు అప్రమత్తంగా ఉండండి, జుగుప్సాకరణ ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోకండి, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇది మీ జాతక విశ్లేషణ. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి, సమయ పాలన పాటించండి, ఉద్యోగ బాధ్యతగా నిర్వర్తించండి, పెద్దలు చెప్పిన మాట వినండి. ఈ రాశి వారికి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయకూడదు, సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేయకూడదు, ఎవరికి ధనం అప్పుగా ఇవ్వకండి, అప్పు తీసుకోకండి, సెక్యూరిటీ సంతకాలు పెట్టకండి. ఈ రాశి వారికి కొన్ని జాగ్రత్తలు పాటించి భగవద్గీత పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతను పొందుకుంటారు. ఈ వారం ప్రతివారం కూడా మీకు ఆనందమయ శుభ ఆర్థిక అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు అక్టోబర్ ఆఖరి వారం 24వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? ఏమాత్రం అనుకూలంగా లేవు. అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మంచిది. నాకు మొత్తం చెప్పిన తర్వాత అక్కడ ఎలా అన్నావు, సునాయాసంగా వెన్నపూస పెట్టి మీకు బాధ చెప్పడం ఎందుకు? ఈ వారం మీకు బాగలేదు, జాగ్రత్త. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి, పనికిరాని మాటలు మాట్లాడకండి, అనవసర కోపము మీకు నష్టాన్ని కలిగిస్తుంది, లేనిపోని అంటే చికాకు కలిగించేటువంటి మాటలు, మీకు చర్యలు, మీ తత్వము, మీ బద్ధకము, మీ విద్యా నష్టానికి, ఉద్యోగ భంగానికి కారణమవుతుంది. వ్యవహారాలు కూడా బెడిసి కొట్టే అవకాశం. అప్పులు చేయాల్సిన అవసరం లేదు, అప్పుల వల్ల మీకు నష్టం ఎక్కువగా ఉంది కాబట్టి అప్పులు చేయకండి, అప్పులు ఇవ్వకండి. కొత్త వాహనం కానీ సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేయకండి, మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. కళాకారులు, క్రీడాకారులు, సినిమా రంగంలోనూ వ్యాపార నష్టం, రాజకీయ నష్టం, అవమానాలు పొందుకోవడం. ఈ క్రీడాకారులు మీరు దాదాపుగా మీరు డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఈవెంట్స్ చేసేవారికి ఈవెంట్స్ లభించే అవకాశం లేదు. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు నష్టం, రైతన్నలు మోసపోయే అవకాశం, దళారీ వ్యవస్థ నుంచి మోసపోయే అవకాశం. ఒక పోయిన చూశాం కదా, 3000కి పలికేటువంటి వడ్లు, క్వింటాల్ వడ్లు 2500కి 1500కి అమ్ముకుంటున్నారు. రైతుల్ని మోసం చేస్తారా? నీ తల్లిని, నీ పిల్లని అమ్ముకున్నట్టే రైతుల్ని మోసం చేసి ఏం బాగుపడతారా మీరు? ఆ తేమ వచ్చిందని, తడిసిపోయిన ధాన్యం అని చెప్పేసి తక్కువగా ఉంటారు. తక్కువ ఏం చేస్తారు మీరు అంటే బాయిలర్లో వేసి మళ్ళీ మీరు బియ్యం తయారు చేస్తారు కదా, మరి వాటిని మీరు ఎక్కువ రేటుగా అమ్ముకుంటారు కదా. అట్లా ఎక్కువ రేటుగా అమ్ముకున్న మీకు అరుగుతుందంటారా? మీ పిల్లలు, మీ భార్య, మీ తల్లిదండ్రులు ఉసురు పడరా? రైతులు మోసం చేస్తే ఏమొస్తుంది? దళారీ వ్యవస్థల మోసం. రైతు ఒక 20 ఏళ్ళ క్రితం అన్నం ఉండకపోతే ఏంటి ఆలోచించంటారు నాయన మీరు. గడ్డి విడిన ఒకప్పుడు ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం మనకి ఈ కెన్యా దేశంలో దక్షిణ ఆఫ్రికాలో అది వేసుకొని తిన్నారు, ఇది జరడబట్టి పిండి ఇసుకని రొట్టెలాగా చేసుకొని తింటున్నారు. ఆ స్థితికి వెళ్ళిపోతాం మళ్ళీ మనం. ఆలోచండి, దళారులారా ఆలోచించండి. మీరు రైతు దగ్గర తిన్నటువంటి అన్యాయంగా తిన్న సొమ్ము మీకు వంట పట్టదు, మీ తరతరాలకి నాశనం చేస్తుంది, మీకే అన్నం లేకుండా పోతారు, మీ ఇష్టం. జాగ్రత్త. ఏదేమైనా ఈ వారంలో ఈ రాశి వారికి కష్టము, నష్టము, అవమానం, చికాకు, కోర్టు వారి ఇబ్బంది కలిగించడం, వివాహ సంబంధం చికాకు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాజంటకు నష్టం, దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ లాయర్ల బెడద ఎక్కువగా ఉంటుంది. సనాతన ధర్మాన్ని కించపరిచే వ్యక్తులు ఎక్కువైపోయారు. న్యాయ సంస్థలు కూడా సనాతన ధర్మాన్ని విమర్శించే స్థాయి, న్యాయమూర్తుల స్థాయి కూడా వెళ్ళిపోయింది. సనాతన ధర్మాన్ని హింసించేది. ఆలోచించండి ఒకసారి, ఏ స్థాయి దిగజారిపోతుంది మన వ్యవస్థ అనేది. కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది. సనాతన ధర్మాన్ని మాత్రమే పాటించండి. ఇది ఈనాటి మీ యొక్క ఈ రాశి ఫలితాలు. ఈ వారం ప్రతివారం కూడా మీకు ఆనందమయ శుభజీ ఉండాలని ఈ రాశి వారు భగవద్గీత పారాయణ తప్పకుండా ప్రతి ఒక్క అధ్యాయం చదవండి. ఎవరికైనా సరే చెప్పులు, దుప్పటి, పాలు, పెరుగు దానంగా ఇవ్వండి. మంచి శుభయోగాలు పొందుకుంటారు. ఈ వారం ప్రతివారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు పర్వాలేదు, సామాన్య ఫలితాలు. అక్టోబర్ ఆఖరి వారంలో ఈ రాశి వారికి సామాన్య ఫలితాలతో ముగుస్తుంది. సంవత్సరం అయిపోబోతోంది, ఇంకా 60 రోజుల్లో సంవత్సరం పూర్తవుతోంది. ఇంగ్లీష్ క్యాలెండర్, తెలుగు క్యాలెండర్ అవ్వడానికి ఇంకా మరి 150 రోజులు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, ఆంగ్ల క్యాలెండర్ ప్రకారంగా 60 డేస్ అయిపోయాయి. జాగ్రత్త. సామాన్య ఫలితాలు ఉంది కదా, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం, జుగుప్సాకరణ ఫోటోలు వీళ్ళు షేర్ చేసుకోకపోవడం, అనవసర కోపాన్ని ప్రదర్శించకపోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం, లేనిపోని ఆర్భాటాలు, చికాకులు, అనవసర మాటలు, ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా ఇబ్బంది కలిగించే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కష్టము, నష్టము, అవమానము, చికాకు, తొందరపాటుతనం. అంటే మన తొందరపాటుతనం వల్ల ఇవన్నీ ఉంటాయి. సామాన్య ఫలితాలు కదా, పెద్దల మాట వినడం, రోజు నిత్యకృత్యంలో భగవన్నామస్మరణ చేయడం, అలాగే లాటరీలకి, జూదానికి దూరంగా ఉండడం, మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకపోవడం, పరాయి వాళ్ళ వాహనాన్ని నడపకపోవడం, పరాయి వస్తువులు స్వీకరించకపోవడం, లాంటి వాటి వల్ల మీకు శుభము, ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పలుకు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి అనుకూలత, వాహన యోగం, డ్రైవర్లకి పెంటలు కలిసి రావడం,
నిదానం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. తప్పకుండా పెద్దల మాట వినడం వల్ల మీకు ఆర్థిక విషయాల వెసులుబాటు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా మంచి ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ధన కనుక వస్తువాన ప్రాప్తి, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. టాప్ ర్యాంక్ రాకపోవచ్చు కానీ మంచి ర్యాంకు పొందుకునే అవకాశం, అంటే బెటర్ పర్సెంటేజ్ వస్తుంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా సర్జనిస్టుల వరకు కూడా మంచి లాభాలు, అదృష్ట యోగం. పర్వాలేదు, పెద్దల మాట వింటే అదృష్ట యోగం. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం లేకపోతే సుఖం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపారం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందే అవకాశం, వ్యాపార పరంగా కూడా అనుకూలత ఉంది. కానీ కొత్త వ్యాపారాలు, తెలియని వ్యాపారాలకు వెళ్ళడం, అధికంగా పెట్టుబడి పెట్టడం, నమ్మదగిన వ్యక్తులని నమ్మకపోవడం, నమ్మకూడని వ్యక్తులని నమ్మడం, ఇవన్నీ మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యాపారంలో కానీ ఇతర విషయాలు కానీ అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు శుభప్రద ఆనందాది అదృష్ట యోగ. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి కూడా సామాన్య ఫలితాలు కనబడుతోంది. కాబట్టి మీరు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్స్ దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు పర్వాలేదు, లాభం ఉంది. కానీ నకిలీలు జాగ్రత్త. నకిలీ పదార్థాలు అమ్మడం, ఎక్స్పైర్ అయిపోయినటువంటి వస్తువులు అమ్మడం వల్ల మీ యొక్క వ్యవస్థలు మూతపడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త పడండి. విద్యార్థులు కూడా టాప్ ర్యాంక్ రాదు కానీ బెస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలకు సమయపాలన పాటిస్తే, ఇతరుల మీద ఆధారపడకుండా పరీక్షలు రాస్తే మీకు శుభప్రదం, ఆనందప్రదమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత ఉండడం, ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, అధిగమించండి. లంచం ఇచ్చే వాళ్ళు, మిమ్మల్ని ప్రేరేపించే వాళ్ళు ఉంటారు, వాటికి దూరంగా ఉండండి. లంచము అనేది అశుద్ధము అని గుర్తుపెట్టుకోండి. లంచము అనేది అశుద్ధము అని గుర్తుపెట్టుకుంటే చాలు. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ అభివృద్ధి, అనుకూల ఉద్యోగ బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్తుంది కానీ ఆన్ సైట్ వెళ్ళే అవకాశం లేదు. కాస్త దాని గురించి ఆలోచించకండి. ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిత్వం చేయకండి. ఏదేమైనా తప్పకుండా మీకు అనుకున్నటువంటి వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో శుభయోగాలు కనబడుతున్నాయి. సామాన్య ఫలితాలు కాబట్టి కాస్త కించిత్ భగవంతుని ఆరాధన చేస్తే చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో, వృత్తిలో, అలాగే పెద్దలు చెప్పిన మాట వినడంలో, వివాహ సంబంధ విషయంలో, ఆస్తి పంపకాల విషయంలో, కోర్టు వివాదాల విషయంలో కాస్త అప్రమత్తత. గంట ముందు, అంటే ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పని చేస్తున్నా ఒక గంట ముందుగా మీరు ప్రారంభం చేయండి. తప్పకుండా మీరు అనుకున్న సహజం. ప్రయాణం 9ంటికి ఉంది, మీరు 8ంటికే మీ ప్రయాణం ప్రారంభం చేయండి. ఆ 8ంటికి దుర్ముహూర్తం ఉందండి, దానికంటే పావుగంట ముందు బయలుదేరండి, అరగంట ముందు బయలుదేరండి. తద్వారా ఏమవుతుంది, కార్య సంపూర్ణ విజయం సాధించుకునే అవకాశం ఉంటుంది, మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుటుంబ పరంగా, విద్యా, ఉద్యోగ, సోదరులతో కానీ, సఖ్యత కానీ, ఆనంద జీవనం కానీ, స్నేహితులతో మంచి విజయాలు కానీ, విదేశంలో ఉన్న వారు జాగ్రత్తగా ఉండడం వల్ల కానీ తప్పకుండా మీకు ఆర్థిక మంచి శుభయోగాల పరంపర పొందుకునే అంటే ఆస్తిపాస్తుల విషయంలో మంచి శుభయోగాలు పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి అక్టోబర్ ఆఖరి వారం, అనగా 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? వార ఫలాల్లో మరేమైనా గృహం కానీ, స్థలం కానీ కొనుగోలు చేస్తాను స్వామి, కొనుగోలు చేయవచ్చా? ఎప్పుడు కూడా కొద్ది ఇబ్బంది చెప్తున్నారు, ఈసారైనా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే, మీరు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధనయోగము, వస్తు వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపార లాభము, విదేశీ యానము, బెంచ్ మీద ఉన్నటువంటి ఉద్యోగం తప్పక ప్రాజెక్టులో వెళ్తుంది, ఆన్ సైట్ ఆపర్చునిటీ ఉంటుంది, విదేశాల్లో ఉన్న వారికి తప్పక మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, వీసా సౌలభ్యం ఉంటుంది, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చును. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, మాతాపితృల సౌఖ్యము, ముఖ్యంగా ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, నర్సరీ తోటలు, పూజ ఆధారంలో అభివృద్ధి, వివాహాది నిశ్చయితాంబుల అనుకూలతలు, ప్రతి వ్యాపారంలో మీకు అనుకూల శుభయోగాలు. మన రోజువారు చెప్పుకున్న అన్ని రకాల వ్యాపారాల్లో అద్భుతం, అదృష్ట యోగం, చేతి నిండా ధనం ఉంటుంది, తప్పక మీకు ధన ప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు, పలుగురాలు పండించే వారికి లాభవంతమైన శుభయోగాలు, ధన కనుక వస్తువుల ప్రాప్తి, కుటుంబ పరంగా చాలా మంచి ప్రయోజనం, మిత్రుల వల్ల విదేశీయానం, ఉద్యోగంలో అభివృద్ధి, డబుల్ ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, ధన ప్రాప్తి బాగా ఉంటుంది, అప్పుల బాధ విముక్తులవుతారు, రోగనాశనం, రుణ విమోచనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి,
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రశాంతమైన సుఖజీవనం, అనుకున్నటువంటి సమస్త కార్య సిద్ధి పొందుకోవచ్చును. అదృష్టవంతులు చాలా మంచి అదృష్ట శుభయోగాన్ని పొందుకుంటారు. చాలా ప్రశాంతత, ఆనంద యోగాలు పొందుకోవచ్చు. కుటుంబపరమైనటువంటి అదృష్ట యోగం ఉంది. స్థిరాస్తులను కొనుగోలు చేయదు, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి శుభతరుణం. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే. అక్టోబర్ ఆఖరి మాసం బ్రహ్మాండం కలిసి వచ్చింది మీకు. అద్భుతం. ఏమో దేవుడి దేవల్ల మీరు 10 తులాల బంగారం కొనవచ్చు. అటువంటి యోగం కనబడుతోంది. రావలసిన బాకీలు చేతికందే అవకాశం. ఒక మంచి పేరు ప్రఖ్యాతులు, సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. తప్పకుండా వీరికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మనం రోజువారీ చెప్పుకునే అన్ని వ్యాపారాలు లాభాలు. రైతన్నలకి, పూలు పడుగు పండించే వారికి లాభం. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి లాభాలు పొందుకోవడం, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం, ఆస్తి పంపకాలు, సోదరుల మధ్య మైత్రి, శుభకరమైన సంతాన యోగ్యత, శుభకరమైన వివాహ వార్తలు వినడం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల జూదం వల్ల ధనయోగం ఉంటుంది. వస్తువులు కొనుగోలు చేయొచ్చును. ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశానం, విదేశాలు కూడా అనుకూలంతో శుభయోగం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయాన్ని సాధించే అవకాశాలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకుంటారు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సినిమా రంగుల అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవడం, రాజకీయ రంగంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు. ఈ వారం మొత్తం మీకు చాలా సౌకర్యవంతమైనటువంటి శుభ ఆనందాది అదృష్ట యోగ పరంపర. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయవచ్చు. తప్పకుండా మీరు అనుకున్న చోటికి ప్రయాణం చేయవచ్చును. వివాహాది శుభకార్య యోగాల పరంపర పొందుకోవచ్చును. ఈ వారం మొత్తం కూడా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతుంది. ఈ వారం ప్రతి వారం మీకు అదృష్ట యోగాల ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి అక్టోబర్ ఆఖరి వారం 24వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో సామాన్య ఫలితాలు కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అనుకోనటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుంది. అంటే నెగిటివ్ ఫలితాలు లేవు, సామాన్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి కాస్త ఓపిక, నిదానము, సమయపాలన ఉంటే విద్యాలాభం, ఉద్యోగ లాభం ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ గురించి వచ్చిన వార్త సముచితమైన మరొకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవడం వల్ల మీరు మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా మంచి శుభయోగాలు ఉన్నాయి. లాటరీలు, జూదం మాత్రం నష్టము. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. మద్యపాన సేవనం తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్త. ఒంటరి ప్రయాణం చేయకండి. స్నేహితులతో కాకుండా ప్రయాణం అనేది మీ యొక్క కుటుంబ సభ్యులతో ప్రయాణం ఏర్పాటు చేసుకుంటే సముచితమైనటువంటి సుఖ శుభ ప్రయాణం ఉంటుంది. లేదా ఇబ్బందులు పడే అవకాశం. అంటే స్నేహితులు అంటే ఏముందండి, సరదా, అరే మామ పదరా అటు వెళ్దాం, మామ ఇటు వెళ్దాం, మామ దమ్ము కొడదాం, మామ మందు కొడదాం, ఈ రకమైనటువంటి ఆప్యాయత ఉన్నటువంటి ప్రయాణమే. కానీ దానివల్ల మస్తిష్కం పాడవుతుంది. గ్రహచారం బాగాలేనప్పుడు ఎవరైనా ఏం చేస్తారు. కాబట్టి మనం సూచన చెప్తున్నాం కదా, ఇది విని ఆలోచించి పాటించి, అందుకే ఆస్ట్రో సిండికేట్నే ఫాలో అవ్వాలి. ఆస్ట్రో సిండికేట్ ఛానల్ మాత్రమే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ధర్మ సూత్రాలైనా సరే, ధర్మ సందేహాలైనా సరే, పండగ విశేషాలైనా సరే, ఆస్ట్రో సిండికేట్ చెప్పినంతగా కరెక్ట్గా ఇంకొక ఛానల్ చెప్పలేదు. ఇది ఖచ్చితం. అందుకే మనం మరొక 100 మంది చేత మన ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా వీరికి శుభకర ఆనందకర యోగాలు ఉన్నాయి. చెప్పుడు మాట వినకండి. ఇతరుల మీద ఆధారపడకండి. విద్యార్థులు జాగ్రత్త. ప్రాంగణ నియామకాల ఉద్యోగం కన్నా మీకు మామూలు ఉద్యోగంలోనే ప్రయోజనం ఎక్కువగా ఉండొచ్చు. ఉద్యోగ బదిలీ కోసం ప్రయత్నం చేయకండి. వచ్చే అవకాశం కష్టం. విదేశాల్లో కూడా ఉద్యోగ ప్రయత్న లాభం ఉంది. కానీ వీసా సంబంధమైనటువంటి ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పోటీ పరీక్షలు విద్యార్థులు 1 గంట ముందుగానే మీరు సమయపాలన పాటిస్తే తప్పకుండా పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించవచ్చును. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు కాస్త వచ్చినటువంటి వీడియోల్ని, వాట్సాప్లో మెసేజ్ల్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించరే మీకు మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఓటీపీలు ఎవరికి చెప్పకండి. రైతన్నలకి పంట లాభం ఉంది. పూలు పలుకులు పండించే వారికి లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకు సంపద, రొయ్యలు, చేపలు లాభం ఉంది. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు, వివాహాది శుభకార్యాలు కూడా ఉన్నాయి. తప్పకుండా అనుకూలం సాధిస్తారు. కాస్త ఓపిక ఉంటే ఇతరుల మీద ఆధారపడకుండా, కొత్త వ్యాపారం చేయకుండా ఉన్న వ్యాపార భాగస్వామితో మీ యొక్క వ్యాపారాన్ని కంప్లీట్ చేసుకుంటే శుభప్రదం, ఆనందప్రదం. వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, కుటుంబ పరిస్థితులు కానీ ప్రశాంతంగా ఉండి తక్కువగా మాట్లాడి ఎక్కువ పని చేస్తే శుభప్రదం, ఆనందయోగం ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగాల శుభ పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారికి అక్టోబర్ 24వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు. చాలా మంచి అదృష్ట యోగం, అనుకున్నది సాధించే వ్యక్తిత్వం, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, ముఖ్యంగా రాజకీయ నాయకులకి మంచి పదవి లభించడం కానీ, లేదంటే రాజకీయ రంగ ప్రస్థానంలో అనుకూలత కానీ పొందుకునే శుభయోగాలు. అలాగే వ్యాపారపరంగా కూడా అనుకూలత, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా శుభమైనటువంటి ప్రయోజనం, తప్పకుండా వ్యాపార వృద్ధిని పొందుకోవచ్చు. విద్యార్థికి మంచి విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, బదిలీలు పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభవంతమైన స్థితి, అనుకున్న వ్యాపారం లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారం అనుకూలత, ముఖ్యంగా పోటీ పరీక్షల్లో, ఎకడమిక్ పరీక్షలు విజయం ఖాయం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది కృతులు చేయడం, సుఖమైనటువంటి మాతాపితృల సౌఖ్యము, తల్లిదండ్రులతో, సోదరులతో అత్యంత అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈ వారం మొత్తం మీకు చాలా సౌకర్యవంతమైన ఆర్థిక ఆనందాది, వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యలో రాణింపు పొందుకునేటువంటి శుభమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. తప్పక ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని మరొకసారి విన్నవించుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.